వదిలిస్తున్నారా లేకపోతే నిజంగా నీటిని అందిస్తున్నారా? ఒక విషయం మనం ముందు చెప్పుకునే ముందర ఒక విషయాన్ని నేను వీళ్ళకి కట్టు పేస్టులు అలవాటు ఇంకా పోలేదు సార్. అది వ్యవసాయానికి కూడా తీసుకొచ్చి పెట్టారు. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఈ కట్టు పేస్టుల గురించి వీళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పండిన పంట నష్టం జరగకుండా తన యొక్క శ్రమకి ఎక్కడ కూడా విఘాతం కలగకుండా ఏ తుఫాను బారి అకాల వర్షాల బారిన పడకుండా కాపాడిన ఉద్దేశంతో ఆయన ఏం చెప్పాడంటే మార్చి ఏప్రిల్ కాలంలో జూన్లోనే మనం నీళ్ళు ఇస్తే నవంబర్ డిసెంబర్లో ఎఫెక్ట్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో తుఫాన్ల బారు పడకుండా ఉంటుంది పండిన పంట అనే ఉద్దేశంతో ఆయన ఒక సలహా ఇవ్వటం జరిగింది. ఓకే, రైతుల్ని అప్రమత్తం చేయండి, జూన్కి ఒక నెల అడ్వాన్స్గా వ్యవసాయం చేయమని చెప్పి. దాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారు, జూన్లో నీళ్ళు ఇస్తా అన్నారుగా, జూన్లో నీళ్ళు ఇస్తానుగా అంటే జూన్లో నీళ్ళు ఇవ్వాలనేది ఒక ఆలోచన. ఎందుకు పండిన పంటకి నష్టం జరగకుండా ఉండాలని. ఓకే, అయితే ఈ రోజున మనం ఏం జరుగుతూ ఉంది, కృష్ణా వెస్టర్న్ డెల్టా కానీ కృష్ణా ఈస్టర్న్ డెల్టా కానీ ఏదైతే పట్టిసీమ మీరు ఇందాక చెప్పారు, నేను మళ్ళీ చెప్పను కానీ 2016లో ఈ పట్టిసీమ ప్రపోజల్ పెట్టినప్పుడు ఇన్ని కోట్లు దీన్ని హార్మ్ఫర్ట్ చేయడానికి దీన్ని తినేయటానికి తప్పితే దీని ఉపయోగం ఏమీ లేదు, మీరు చెప్పినట్టుగానే ఈ మోటార్లు ఎందుకు ఇనుముకి అమ్ముకోవడానికి స్క్రాప్కి అమ్ముకోవడానికి తప్పితే ఇంకోటి లేదని చెప్పినటువంటి పెద్ద మనిషి పోలవరం రాబోతుంది కదా ఇది ఎందుకు కట్టాలని. కానీ ఆ రోజున పట్టిసీమ కట్టకపోయినట్లయితే ఈ యొక్క 2014 నుంచి 19కి మధ్యలో ఉన్న ఆ 3 ఏళ్ల కాలం, అదేవిధంగా గత ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలం, ఇప్పుడున్న 2 ఏళ్ల కాలం, మొత్తం 10 ఏళ్లలో ఇది ఎడారుగా మారకుండా చూసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే ఇది వాస్తవం. మరో పాలమూరు కాకుండా కాపాడినటువంటి అపర భగీరథుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మా ప్రాంతంలో రైతులు మాట్లాడుకునే మాటే నేను మీ దగ్గర చెప్తా ఉన్నాను. దాన్ని ఈ రోజున విరుద్ధంగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఈ ఎల్నినో గురించి ఎప్పుడండి ఎల్నినో ఆ తర్వాత మాన్సూన్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేలాగుండే ఎల్నినో వల్ల అని చెప్పిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఒక్క జల్లు కూడా సరిగ్గా పడినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం అండి. ఇలాంటి పరిస్థితుల్లో పట్టిసీమని ఎమ్మటే ఈ రోజున గోదావరి జలాలు ఎక్సెస్గా పోతున్నటువంటి జలాల నుంచి మనకి ఇమీడియట్గా దారి మళ్లించి ఈ రోజున కొద్ది నీరైనా కూడా తెచ్చుకునే ఘనత మనకే దక్కింది. ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించి మధ్యలో ఉన్న రైతాంగం అంతా కూడా చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టి పంపు సెట్లు పెట్టి రకరకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నా కూడా అందరినీ కూడా శాంతింప చేసుకుంటూ ఈ రోజున గోదావరి జలాల్ని నదుల అనుసంధానం పేరుతో ఆ రోజున చేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది మర్చిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రైతుల గురించి నేను పొగుడుకోవటం కదండి, జరిగిన వాస్తవాలను చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నాది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆ రకంగా ఈ యొక్క పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా జలాల్లో కలిపి ఈ రోజున ఈ ప్రాంతాన్నంతా కూడా కాపాడినటువంటి పరిస్థితి. ఈరోజు ఎల్నినో విషయంలో కూడా ఇందాక విక్రమ్ పూలే గారు కానీ లేకపోతే నారాయణ రెడ్డి గారు కూడా చెప్పారు 7-8 సార్లు మీటింగ్ అండి. నేను అడుగుతా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో ఇరిగేషన్, రెవెన్యూ, అగ్రికల్చర్ ఈ 3 శాఖల్ని కలిపి ఎప్పుడైనా మీటింగ్ పెట్టావా అని నేను అడుగుతా ఉన్నా, లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్కడైనా మీటింగ్లు పెట్టారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ ఈ 2 ఏళ్ల కాలంలోనే ఎన్నోసార్లు మీటింగ్ జరిపినటువంటి జిల్లా స్థాయిలో, మంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో, కూటమి నాయకత్వం స్థాయిలో ఈ రోజున ప్రతి రైతుని ఏ రకంగా కాపాడాలనే ప్రయత్నం నిరంతరం చేయటమే కాకుండా ఈ ఎల్నినో ఎఫెక్టు ఏ రకంగా ఉంటుందని చెప్పి వీసీల చేత, శాస్త్రవేత్తల చేత ప్రత్యామ్నాయ పంటలు ఏ ప్రాంతాలకి రెయిన్ఫెడ్లో ఏమేయాలి, ఇరిగేటెడ్ ఏరియాలో ఏమేయాలి, అదేవిధంగా బోర్వెల్స్ కింద ఏమేయాలి, ఏ రకంగా ఈ యొక్క వేసిన పంటల్ని ఏ రకంగా కాపాడుకోవాలి, ఆ పంటల్ని ఏ రకంగా కాపాడుకోవడానికి ఏ రకమైనటువంటి వసతిని కల్పించాలని చెప్పి ఈ రోజున ప్రయత్నించాం. అందుకనే ఆ రోజున సోలార్ సిస్టమ్ కూడా పంప్ సెట్లు ఇచ్చినటువంటి గంట అండి. ఈ రోజున ఎలక్ట్రిసిటీ ద్వారా అయితే పంప్ సెట్స్ ఎక్కువగా వస్తే నష్టం జరిగితే ఎలక్ట్రిసిటీ ఇవ్వలేనని ఆ రోజున సబ్సిడీ మీద సోలార్ సిస్టమ్ని పెట్టి పంప్ సెట్స్ ఇచ్చిన ఘనత
చంద్రబాబు నాయుడు గారిదండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే Yes. వ్యవసాయం మీద ఆయన ఒక రైతు బిడ్డగా రైతుకి జరిగే నష్టము కష్టము ఏ రకంగా మట్టి పిసుకునే ఆ మట్టి వాసన వచ్చే రైతు ఏ రకంగా జీవించాలని చెప్పి నిరంతరం ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. Right. వీళ్ళకేం తెలుసండి అసలు? Yes. రైతుల గురించి వీళ్ళు మాట్లాడతారు, వ్యవసాయం గురించి మాట్లాడతారు. నేను వేరేగా చెప్పలేదండి. వీళ్ళు మోకాలకినో బోడిగుండికి ముడేసి ఏదో మాట్లాడాలి, కట్ అండ్ పేస్ట్ మాట్లాడతారు ఏంటండి. నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ రైతు విషయంలో కానీ వ్యవసాయం విషయంలో కానీ అసలు అకాల వర్షాలు ఎందుకు కురిసినాయండి? నువ్వు సాగునీటి కాలాలను బాగు చేయకపోవటం వల్ల అకాల వర్షాల వల్ల ముంపుకు గురవటం. ఎందుకు ముంపుకు గురండి? మురుగునీటి కాలాలను సరిగ్గా బాగు చేయడం. నీ 5 ఏళ్ల కాలంలో ఒక్క మురుగునీటి కాలంనైనా బాగు చేసావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు వ్యవసాయం మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎందుకు బాగు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము రాగానే ఇమీడియట్గా ముందు మురుగునీటి కాలువలని సాగునీటి కాలువలను బాగు చేసిన ఘనత, బోధి కాలువలు సైతం బాగు చేసిన ఘనత. ఎందుకంటే ప్రతి చుక్క కూడా చివరి భూమి ఎవరైతే రైతు చివరి భూముల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే రైతుకి ప్రతి చుక్క అందాలని చెప్పే ప్రయత్నం నువ్వు ఎప్పుడు కూడా చేయలే. నీకు అసలు వ్యవసాయం మీద ఒక అవగాహన ఉంటేనేగా నువ్వు చేయటానికి, సిస్టమ్ మీద ఒక అవగాహన ఉంటేనేగా. రాయలసీమ ప్రాంతంలో ఏంటి, తెలంగాణ ఇది మామూలుగా ఉత్తర కోస్తాలు ఏంటి, లేకపోతే దక్షిణ కోస్తాలు ఏంటి, లేకపోతే ఇరిగేటెడ్ ఏరియాలో ఉన్న డెల్టా ప్రాంతం ఏంటంటే నీకు ఒక అవగాహన ఉంటే నీకు ఏదైనా చెప్పగలవు, చేయగలవు. ఏదైనా ఇవాళ క్యాలెండర్ ఇస్తున్నానండి, క్యాలెండర్ ప్రకటించారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద రాయలసీమలో ఏమున్నాయి, లేకపోతే కోస్తాలు ఏమున్నాయి, ఏ రకంగా మనం వీటిని డెవలప్ చేయాలి, ఎప్పుడెప్పుడు డెవలప్ చేయాలని ఇచ్చిన ఘనత ఎవరికైనా ఉందండి? క్యాలెండర్ లాగా ప్రకటించినటువంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా ఆ రకంగా ఈ రోజున రైతుకు న్యాయం చేయాలని చెప్పి ప్రతి నీటి చుక్కుని కూడా ఒడిసి పట్టుకోవాలని చెప్పి ప్రయత్నిస్తా ఉంది. అలాంటిది ఈ రోజున నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? ఏ రకంగా విమర్శిస్తావు? నోరు ఉంది కదా అని చెప్పి, మాట్లాడగలం అని చెప్పి, లేదా భాష ఉంది కదా అని చెప్పి, భావం లేని భాష ఎందుకండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అవును, రాజా గారు వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కూడా ఇట్లానే చేశారు. గతంలో కంప్లీట్ కాకుండానే పూర్తి అయిపోయింది. పరిస్థితి వచ్చింది. అసలు అది కాదండి, వెలుగొండ ఏమీ లేకుండా జాతికి అంకితం చేశాను చెప్పాడు. ఎంత పచ్చి అబద్ధం అండి. పరిహారం అందించి బాధితులను అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రారంభించబోతున్న పరిస్థితి. సో అప్పటికి అసలు ఏమి చేయకుండానే పూర్తి చేసామని చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం. ఎస్ నారాయణ